Hi friends, Name TechFactsRafee and welcome to TechFacts in Telugu YouTube channel. Friends, Realme final ga ee roju mana India lo Realme X2 ని అలాగే Realme Buds Air ని దీంతో పాటుగా ఇంకొక కొత్త ప్రోడక్ట్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది మనకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ యాప్ అలాగే సొల్యూషన్స్ అన్నట్టు Realme Pesa దీని పేరు. ఇది పేమెంట్స్ అలాగే లోన్స్ ఇన్సూరెన్స్ అలాగే మనకి క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు ఒక ఇంటర్ఫేస్ రూపంలో తీసుకొచ్చారు. ఇది జస్ట్ వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ డీటెయిల్స్ మొత్తం కూడా అది మనకి అఫీషియల్గా రాగానే దాన్ని ఫుల్గా స్టడీ చేసి సపరేట్గా మీకు ఒక వీడియో రూపంలో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈరోజు మనం మేజర్గా Realme X2 ని అలాగే Realme Buds Air ఈ రెండు ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం Realme Buds Air గురించి మాట్లాడుకోవాలి. దీని ప్రైస్ మాత్రం సూపర్గా పెట్టారు, ఎక్సలెంట్గా పెట్టారని ఖచ్చితంగా చెప్పొచ్చు. 3,999 రూపాయలకి దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తారు. చాలా మంచి ఫీచర్స్ దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తారు. మనకి 12mm డ్రైవర్స్ ఉంటాయి, అలాగే మనకి బేస్ బూస్టింగ్ ఉంటుంది, అలాగే గేమ్ మోడ్ సపరేట్గా ఉంటుంది, అలాగే సపరేట్గా మనకి టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సాంగ్ ఫార్వర్డ్ చేసుకోవడం, బ్యాక్వర్డ్ చేసుకోవడం, ప్లే చేయడం, పాస్ చేయడం, ఇలా మనకి అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే మనకి యాపిల్ ఎయిర్పాడ్స్లో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ప్రైస్ విషయంలో కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ Realme Buds Air అనేది మనకి కేవలం 3,999 రూపాయలకి వీళ్ళు లాంచ్ చేశారు. ఇది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచే సేల్లోకి కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీంట్లో మనకి మొత్తం 3 కలర్లు ఉంటాయి, వైట్, బ్లాక్, ఎల్లో. నాకైతే వైట్ బాగా నచ్చింది, నేను వైట్ బుక్ చేస్తాను. సో బుక్ చేసిన తర్వాత అది ఎన్ని రోజులకు వచ్చినా మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటుగా మనకు వీళ్ళు దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ప్రాపర్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. లేటెన్సీ చాలా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. లేటెన్సీ లో లేటెన్సీ అంటే జనరల్గా మనకి గేమ్స్ ఆడుతున్నాం అనుకోండి. సో గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి వైర్లెస్ బడ్స్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే గేమ్ ఆడుతున్నప్పుడు ఆ బ్లూటూత్లోంచి సౌండ్ అనేది మనకి ట్రాన్స్మిట్ అయ్యి మన చెవుల వరకు రీచ్ అయ్యేటప్పటికి కొంచెం డిలే ఉంటుంది. అది లోపలిగా ఇంటర్నల్గా ఉన్న చిప్ ఏదైతే ఉందో అది మనకి చాలా స్పీడ్గా ఉండాలి. లేట్గా ఉందనుకోండి మనకి ఆ సౌండ్ అనేది చాలా లేట్గా వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అతన్ని షూట్ చేశారనుకోండి, ఆ షూట్ చేసిన సీన్ అయిపోతుంది కానీ కొంచెం లేట్గా మీకు సౌండ్ అనేది వినిపిస్తుంది. సో దీన్ని జనరల్గా లేటెన్సీ అంటారు. సో ఈ లేటెన్సీ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈవెన్ యాపిల్ ఎయిర్పాడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది డబుల్ స్పీడ్తో ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఎనీవేస్ ఈ Realme Buds Air మాత్రం చూడటానికి వినటానికి ఎక్సలెంట్గా ఉందేమో అనిపిస్తుంది. చూద్దాం మరి. నేను దీని అయితే కొనిన తర్వాత దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. ఇక రెండోది హీరో ఆఫ్ ది డే అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది డే Realme X2. ఈ Realme X2 గురించి రకరకాల రూమర్స్, రకరకాల లీక్స్ వచ్చిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రైస్ని ఈరోజు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇక Realme X2తో కంపేర్ చేస్తే ఆల్రెడీ చాలా వరకు చేంజెస్ అనేవి దీంట్లో మనం చూడొచ్చు. అయినా సరే మీకు అన్ని ఫుల్గా డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. దీంట్లో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 730G ప్రాసెసర్. ఇది 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. సో దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన కోర్స్ మనకి Cryo 470 కోర్స్ని వాడారు. ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPUని వాడారు. ఇక దీంట్లో మేజర్గా మనం కెమెరా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటే Realme X2తో కంపేర్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరాలో టెక్నికల్గా మనకి పారామీటర్స్ విషయంలో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే ఉండగానే కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి వీటికి వీళ్ళు యాడ్ చేశారు. మెయిన్ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి Samsung ISSL బ్రైట్ GW1 సెన్సార్. ఇది అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే మనకి 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా వస్తుంది. అయితే దీంట్లో వీళ్ళు కొత్తగా ఏం యాడ్ చేశారంటే మనకి వీడియో బొకే మోడ్ని యాడ్ చేశారు. అంటే మనం వీడియోని బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకునే ఫీచర్ వీళ్ళు యాడ్ చేశారు. అంటే పోర్ట్రేట్గా మనం ఫోటోలు తీసుకుంటాం కదా, ఇప్పుడు అది పోర్ట్రేట్గా మనం వీడియోలు కూడా తీసుకునే ఫీచర్ని యాడ్ చేశారు. 960 FPS స్లో మోషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైడ్ యాంగిల్ వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవి కొత్తగా మనకి తీసుకొచ్చిన ఫీచర్స్ దీంట్లో. అలాగే రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ లెన్స్ 190 degrees వైడ్ యాంగిల్ ఇది కవర్ చేయగలదు. మూడోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సార్. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి మ్యాక్రో లెన్స్. మనకి అతి దగ్గర నుంచి 2 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మనం ఫోటోలు తీసుకోవడం కోసం యూజ్ అయితే అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో ఉన్న మేజర్ ఫీచర్స్ అన్నట్టు. దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రమే ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి X2తో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్ అని చెప్పాలి. దాంట్లో 16 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో మాత్రం వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. అపర్చర్ f2.0 ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు యాడ్ చేసిన కొత్త ఫీచర్స్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ కూడా మనకి వీడియో
వీడియో రికార్డింగ్లో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యాడ్ చేశారు. అలాగే నైట్ స్కేప్ మోడ్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. అంటే మనకి నైట్ సైడ్ ఫీచర్ అనేది ఫ్రంట్ కెమెరాకి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండింటిలో కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక దీంట్లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు మనకి రియల్మీ ఎక్స్టీలో 20 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇచ్చారు. దీంట్లో మాత్రం ఏకంగా 30 వాట్ సపోర్ట్ చేసే వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ 4.0 అని దీంట్లో ఇచ్చారు. ఇది మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరేస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే ఇక ఇది మనకి టోటల్గా ఏదైతే రియల్మీ ఎక్స్టీ ఉంటుందో దాని డిజైన్లో ఉంటుంది. కానీ ఈ అడిషనల్ ఫీచర్స్ ఏవైతే ఇప్పుడు నేను మీకు చెప్పానో అదే విధంగా ఉంటుంది. ఇది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వైస్ 6తోనే వస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన కలర్ వైస్ 7కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. Android 10కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అన్నట్టు. Android 10 బేస్డ్ రియల్మీ యూఐ. దీని కొత్తగా వీళ్ళు రియల్మీ స్కిన్ కూడా ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీని పేరు రియల్మీ యూఐ అని చదవాలి. ఇది కలర్ వైస్ కంటే కొంచెం బెటర్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యాడ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే సిస్టమ్ వైడ్ డార్క్నెస్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇలా రకరకాల ఫీచర్స్ అనేవి ఈ రియల్మీ యూఐలో మనం చూడబోతున్నాం. సో రియల్మీ యూఐ అనేది ఫస్ట్ టైం ఈరోజు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా రియల్మీ X2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్లో ఒకసారి వెళ్తే దీంట్లో మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 3 కలర్స్ తీసుకొచ్చారు. ఇంతకుముందు అవైలబుల్ ఉన్న పెర్ల్ వైట్, పెర్ల్ బ్లూ, దాంతోపాటుగా ఈరోజు చైనాలో దీన్ని ఏమో అవకాడో గ్రీన్ అని చదువుతారు. ఇక్కడ మాత్రం మనకి పెర్ల్ గ్రీన్ అని తీసుకొచ్చారు. సో ఈ 3 కలర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇక వేరియంట్స్లోకి వెళ్తే 4+64GB వేరియంట్ 17,000 రూపాయలు పెట్టారు. అలాగే 6+128GB వేరియంట్ 19,000 రూపాయలు పెట్టారు. అలాగే 8+128GB వేరియంట్ మాత్రం మనకి 20,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇది ఈ మంత్ 20వ తారీఖు నుంచి మనకి ఫ్లిప్కార్ట్ అలాగే realme.comలో సేల్లోకి అయితే రానుంది. అలాగే రియల్మీ వెబ్సైట్లో ఎవరైతే ముందు హెడ్ టు వెయిట్ సేల్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఈరోజు అయితే దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రం ఇంకొక 1,500 రూపాయలు అడిషనల్గా డిస్కౌంట్ కూడా రాబోతుంది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే. సో ఎవరైతే ఐసిఐసిఐ కార్డ్స్ వాడుతున్నారో వాళ్ళు ఒకసారి ఇంకొక 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే మీరు పొందొచ్చు అన్నట్టు. సో ఓవరాల్గా మీకు బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు కానీ యూజ్ చేశారనుకోండి, ఇది మీకు కేవలం 15,500 రూపాయలకే వస్తుంది. సో చాలా రీజనబుల్ ప్రైస్. 15,500 రూపాయల్లో మీకు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసే ఎక్సలెంట్ కెమెరాలు ఉండే మంచి ఫోన్ అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది. సో ఓవరాల్గా అయితే రియల్మీ ఈరోజు ఈ రియల్మీ X2ని మాత్రం ఎక్సలెంట్ ప్రైస్లో లాంచ్ చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ చాలా మంచి ప్రైస్లో తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ X2 అలాగే రియల్మీ బడ్స్ ఎయిర్ అలాగే రియల్మీ పేసాకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే రియల్మీ యూఐకి సంబంధించిన ఇనిషియల్ డేటా అన్నట్టు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.